హాయ్ అండి. అందరూ ఎలాగున్నారండి? ఈరోజు కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి. 4 కోడిగుడ్లు, 9 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకున్నానండి. కోడిగుడ్లు పులుసులో కావాల్సినవి కట్ చేసేస్తానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. గిన్నె వీటెక్కింది, ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వీటెక్కింది, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని కోడిగుడ్లు వేగించుకుందామండి. కోడిగుడ్లు దారగా వేగించుకుని తీసి పక్కన పెట్టుకుందామండి. అదే నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగించుకుందామండి. ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయి, టమాటాలు వేసుకుందామండి. టమాటాలు చక్కగా మగ్గినాయి, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారము, రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసుకుందామండి. కొద్దిగా నీళ్లు పోసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టాం కదండి కోడిగుడ్లు, ఆ కోడిగుడ్లు వేసుకుందామండి. 10 నిమిషాలు మగ్గనిద్దామండి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసానండి. ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టుకుందామండి. కూర చక్కగా మగ్గింది, చింతపండు పులుపు వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. కూర చక్కగా మగ్గింది, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ కోడిగుడ్ల పులుసు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కోడిగుడ్ల పులుసు చాలా బాగుందండి, చాలా రుచిగా ఉందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.